ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ఏ రక్తం పాపిని క్షమించగలుగుతుంది? ఏ రక్తం పాపిని పవిత్రపరచగలుగుతుంది అని అంటే, అమూల్యమైనదియు నిర్దోషమైనదియునైన నిష్కలంకమునగు రక్తం, అది ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. పవిత్రమైన రక్తం పాపిని పవిత్రపరుస్తుంది. పవిత్రమైన రక్తం పాపికి క్షమాపణ కలిగిస్తుంది, పాపిని పవిత్రపరుస్తుంది. అది హేబేలు కంటే మరిశ్రేష్టమైన రక్తం, గొర్రెపిల్ల రక్తము కంటే మరిశ్రేష్టమైన రక్తం. అది ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తమునిచ్చి మనల్ని సంపాదించారు. ఆయన రక్తం వలననే మనకి పాప క్షమాపణ కలిగి పవిత్రత వచ్చింది.